ఒకవైపు సుప్రీంకోర్టు రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులన్నీ త్వరితగతిన విచారించాలి అంటున్న సందర్భంలోనే దేశవ్యాప్తంగా ఉన్న కేసులు అత్యధిక కేసులు కలిగి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చి 12 సంవత్సరాలు అయిపోయింది. అసలు ఎలా చూడాలంటారు? ఈ రెండు విరుద్ధగా కానొస్తున్నాయి. అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కానీ ఇక్కడ ఈయన బయటకు వచ్చిన విధానం కానీ అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఆయన దగ్గర ఏం మ్యాజిక్ స్టిక్ ఉందో మరి మాకైతే తెలియదు, కానీ ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు. అక్కడ ఏం మ్యానికులేట్ చేస్తున్నాడు అనేది తెలియట్లా. ఏంటంటే న్యాయ వ్యవస్థన తప్పుపట్టలేం. ఈయన రోజుకో డిశ్చార్జ్ పిటిషన్ వేస్తున్నాడు. సుప్రీంకోర్టులో ఒకటి, హైకోర్టులో ఒకటి డిశ్చార్జ్ పిటిషన్లు వేసేసి డిశ్చార్జ్ పిటిషన్ వేస్తే తొందరగా హీరింగ్కి రావాల్సింది పోయి లేట్ అవుతుంది. కారణం అనేది మాకు అర్థం కావట్లేదు. ఏందనేది మనకి అర్థం కాని విషయం. నేను దాంట్లో లేను, నన్ను అన్యాయం ఇరికిచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఇక సెజల్ దాంట్లో మనీ లాండరింగ్ కేసులో కానీ ఇంక వీటిలో కానీ ఇవి ఉన్నాయి. మర్డర్ కేసులు ఉన్నాయి అంతకుముందు ఈయన. అందులో కూడా ఎక్కడా కూడా ఏదో 11 ముద్దాయి, 15 ముద్దాయి కానీ 20 ముద్దాయి కానీ పెట్టించుకొని తిరిగాడు. ఎందుకంటే అధికారం అడ్డం పెట్టుకొని. తెలియని విషయం కాదు జనానందరికీ. ఇప్పటికే 3000 వాయిదాలకి అటెండ్ కాల. ఇది సింపుల్గా చెప్తున్నాను. అటెండ్ కానప్పుడు ఏదైనా ఆరోగ్య కారణాలు లేదా నేను అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని చెప్పి నిన్న మళ్ళీ డుమా కొట్టాడు. అసలు అసెంబ్లీకి వచ్చాడా? రోజు చూసేవాళ్ళకి కనపట్టలేదా? ఇప్పుడు కోర్టు కనపట్టలేదా నేను అడిగేది? కోర్టు అంటే స్వయం ప్రతిపత్తి యూనిట్, దాన్ని మ్యానికులేట్ చేసేది ఇది అర్థం కాని విషయం. ఏంటంటే 5 సంవత్సరాలు ఇంకా చేసేస్తే నేనే మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను అనే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఒకవైపు చూస్తుంటే కనుక జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ మా నాయకుడు క్లీన్ చిట్టు బ్రహ్మాండంగా అది ఇదే అని చెబుతున్నారు. మరి కోర్టులకు మాత్రం అటెండ్ కావట్లేదు జగన్మోహన్ రెడ్డి. గత 7 సంవత్సరాల నుంచి అటెండ్ కావట్లేదు. ఎలా చూడాలంటారు మరి దీన్ని? అంతకుముందు శుక్రవారం వెళ్ళేవాడు. ఆ తర్వాత గవర్నమెంట్ మారింది. ఇప్పుడు శుక్రవారం వెళ్ళినా కానీ వాయిదాలు వేసుకొని వచ్చేవాడు. అప్పుడు ఎవరున్నాడు అక్కడ? వీళ్ళ గురువు గారు కేసీఆర్ గారు ఉన్నాడు అక్కడ. ఆయన తప్పించు తిరిగాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిని, నాకు ఈరోజు శుక్రవారం నాడు ఫలానా ప్రోగ్రాం ఉంది, ప్రతి శుక్రవారం చూసుకోండి ఏదో ప్రోగ్రాం ఓపెనింగో గాడిద గుడ్డ చేసినా చేయకపోయినా ఒక లెటర్ పంపించేవాళ్ళు. ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను వస్తే 60 లక్షలు ఖర్చు అవుతుంది, లేకపోతే ప్రజాధనం వృధా అవుతుంది అని కుంటి సాగు చెప్పి ఎగ్గొట్టాడు. 3000 వాయిదాలకి అటెండ్ కాకపోతే కోర్టు నిద్రపోతుందా లేదా న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టుకొని ఉంటుంది కాబట్టి చూడలేదనేది నేను అనుకుంటున్నా. ఇదంతా ఒకెత్తు. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి మీకు ఈ యాపే శ్రీరామ రక్ష, ఈ యాప్లో మీకు జరిగిన అన్యాయాలను అప్లోడ్ చేయండి, రేపు మీ చేతే పరిపాలన చేపిస్తానంటూ మరి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఆయన చేత పరిపాలన చేపిస్తాం కదా. సుధాకర్ అది కూడా యాప్లో పెట్టండి. ఆ పోలీసు వాళ్ళని, ఆ చేసిన అన్యాయాలని, బోరుగడ్డ అనిల్ కుమార్ ఆడి కూడా పెట్టండి. అర్థమైందా? అసెంబ్లీలో పిచ్చి బూతులు తిట్టిన ఒక పిచ్చనా కొడుకు కూడా ఉన్నాడు. అర్థమైందా? రికార్డులోని తీసేయమని చెప్పి లాస్ట్లో అడుగుతున్నాడు. తిట్టేసి రికార్డులోని తీసేయాలన్నా? అర్థమైందా? ఈయన పాపం నిన్న ఒకటి చెప్తున్నాడులే, నేను ఒకటి విన్నాను. ఎక్కడా చంద్రబాబు నాయుడు గారిని మానహానం చేయలేదు, ఆయనకైనా ఏడ్చుకొని ఆయనకైనా అసెంబ్లీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు. అరే కళ్ళు కాకులు దొబ్బినాయా? ఇట్ట చూపిస్తావు కదా, కళ్ళు ఏమైనా కాకులు దొబ్బినాయి? మాట్లాడట్లేదు కదా, మాట్లాడుతున్నావా లేదా? ఏంటది? అది జరిగిన అసెంబ్లీ మొత్తం రాష్ట్రం మొత్తం చూసింది, దేశం మొత్తం చూసింది. దానికి బుకాయింపు ఏంటి అబ్బాని? అంటే నువ్వు అంతకుముందే రికార్డులన్నీ తీసేసి పక్కన పెట్టేసావా? పక్కన పెట్టి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఒక్కడు నోరు పట్టకుండా మాట్లాడా, కూర్చో అచ్చెన్నాయుడు కూడా కాదు, అచ్చమా నువ్వు కూర్చో అని చెప్పి సైకిల్ చేసినప్పుడు ఏమైంది? అది కూడా కాకుండా 151 మంది పడితే మీ 23 మంది ఏమైపోతారో అని అడిగావు కదా. ఇప్పుడు కూడా రా. ఎందుకంటే ఆయన రాడు, 100% రాడండి. ఎందుకంటే ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. కోడికత్తి కేసు, గులకరాయి కేసు, బాబాయ్ మర్డర్ కేసు, ఇవన్నీ అడుగుతారు అసెంబ్లీలో. నువ్వు ఎందుకు చేయలేకపోయావు? దీన్ని నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేయలేనాడు. జనానికి ఏం చేస్తావా? నువ్వు జనానికి ఏం చేయవు. రౌడీలను అంటేసుకొని తిరుగు, గాంజాయి బ్యాచ్ని అంటేసుకొని దిగు, భూ కబ్జాలను వేసుకొని తిరుగు, ఇసుక మాఫియాని వేసుకొని తిరుగు, నువ్వు చెయ్యని లిక్కర్ మాఫియాని వేసుకొని తిరుగు, అన్నీ వేసుకొని తిరిగి యాడికి పోతావు? తర్వాత నీ మెంటలెక్కి విశాఖపట్నంలో కొత్త హాస్పిటల్ కడుతున్నాం, దాంట్లో చేర్పించటమే. ఇంకంతకు మించి ఇదేం లేదు, ఆడ చేర్పించాలి. అర్థమైందా?
ఇప్పుడు ఎంతకాలాన్ని కాపాడతారు నువ్వు? నీ కోట్లు సంపాదించేసి నువ్వు సెంటర్లో మేనేజ్ చేస్తున్నావు, మ్యానికులేట్ చేస్తున్నావు, మరి అది తెలియదు కదా. ఓకే, మరి ఇక్కడ ఇదంతా ఒక ఎత్తు అయితే దానికి ఈ యాప్ని ఎలా చూడాలంటారు? అది రెడ్ బుక్ అయితే కనుక మనది డిజిటల్ బుక్. ఈ డిజిటల్ బుక్ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తాను, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే లాక్కొస్తాను, ఒక్కొక్కళ్ళ బట్టలు ఉపదేస్తాను. ఇదే బాట. మళ్ళీ చెప్పాను కదా, బోరుగడ్డ నీళ్ళు ఏ పాపం చేయాలి, అనవసరంగా జైలు వేసేసారు. అది రాయి, అర్థమైందా? ఆ తర్వాత ఎవడో చంద్రయ్యని గొంతు కోసేసింది కూడా రాసుకో. చంద్రయ్య గొంతు కోసిన తర్వాత భూ కబ్జాలు చేసినాయి. ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నీకు సరస్వతి భూములు కట్టబెట్టి రైతులను బెదిరించి కత్తి గొంతు మీద పెట్టి రాబించుకొని తీసుకొచ్చావు రైతుల పొలాలు. గవర్నమెంట్ పొలాలు మేము లాక్కోలేమా అని అడిగావు. నువ్వు లాక్కోవాలని ఉద్దేశం ఉండేనేగా. ఇప్పుడు రైతులు అనుకో, రైతులు పట్టా పాస్ పుస్తకాలు అనుకో, వాడి గొంతు మీద ఇప్పుడు సినిమాలో చూస్తుంటాం కదా, రే పెట్టకపోతే నువ్వు ఏళ్ళు నరికేస్తాను, చేయి నరికేస్తాను అనే బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ తోటి నువ్వు మ్యానికులేట్ చేసి వాళ్ళు నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని మాట్లాడుతున్నాను. ఆ రైతులు కానీ బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడితే నువ్వు ఏడతలకాయ పెట్టుకుంటావో తెలియదు. అర్థమైందా? ఆ తర్వాత శ్రీరెడ్డి దాని వాగుడు చూసావు నువ్వు రోజా మాట్లాడిన మాటలు చూసావా? అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినవి చూసావా? చూసి కూడా చూడనట్టు వ్యవహారం. ఇవన్నీ రాయమ్మా నీ డిజిటల్ బుక్లో. ఎవరి మీద ఎవడ అన్యాయం చేశాడు, మాకు అన్యాయం జరిగిందనే దానికి సాక్ష్యం ఉండాలి కదా. ఇప్పుడు నిన్న పులివెందులేనా కదా వాళ్ళ బాబాయిని చంపింది, సిఐ మాట్లాడుతున్నాడు. అసలు వాడు పోయే పుండి మీద కారం చల్లుకున్నట్టే కదా. అర్థమైందా? ఆ రోజు ఉందో ఎవడు అక్కడ? నువ్వేగా సాక్ష్యాలు కోర్టుకు వచ్చి సమర్పించాలి కదా. ఇప్పుడు బ్లడ్ మార్కులు దుడిసిందా ఆడ నుంచి ఉంది ఎవడు? నువ్వేగా వెళ్ళింది, మొట్టమొదటి వెళ్ళాల్సింది నువ్వే కదా. నీ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు తీసుకొని మరి కోర్టు మార్చిన అయిన దాకా నువ్వు అక్కడ ఉంచోవాలిగా, ఉండాలిగా, నీ సమక్షంలో జరగాలి కదా. అది చూడలేదుగా నువ్వు. ఇప్పుడు సాక్ష్యాల్ని మట్టిబాయం చేయటంలో జగన్మోహన్ రెడ్డి చాలా సిద్ధాస్తుడు. అందులో వాచ్మ్యాన్ దగ్గర నుంచి మొత్తం 6గురిని పైలోకాలకు పంపించేశాడు. సొంత డ్రైవర్ను కూడా తాడేపల్లి దగ్గర ఉష్కాకి. ఎందుకని? వీళ్ళకి తెలుసు ఎక్కడ లీక్ అయిద్దో అని భయం. అర్థమైందా? నువ్వు చేసిన అరాచకాలు. ఇప్పుడు నీ కోటరీ మొత్తం ఉంది, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, వీళ్ళందరూ కలిసి ఎవరినన్నా రానిచ్చారా? ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే కనుక మళ్ళీ నిన్న రోజా అయితే నోరెప్పటం మొదలెట్టింది. ఎలా చూడాలంటారు? ఏమంది నాకైతే డౌట్ అండి. నిన్న బురద పంది వచ్చిందంట దుర్గమ్మ గుడి దగ్గరికి. కాదు ఏదో దోషణ నివారణ చర్యలన్నా చేయాలి, లేదంటే సెక్యూరిటీ అప్రమత్తంగానే ఉండాలి. ఇప్పుడు సాగర్ గేట్లు కూడా వదిలారు, కృష్ణా నది ఫుల్గా పారుతుంది. ఈ బురద పంది వచ్చిన తర్వాత అది గుడి చుట్టూ తిరిగిందంట. ఆ తర్వాత గుడి చుట్టూ తిరిగిన తర్వాత సంపోక్షణం లేకపోతే ఏదో చేస్తారు కదా, అది చేయకపోతే చాలా ప్రమాదమైన గట్టికలు మోగుతున్నాయి. అర్థమైందా? అది పరిస్థితి. అంటారు ఏంటండి, దుర్గమ్మని దర్శించుకోవడం తప్పు అంటారా? ఎవడన్నాడు దర్శించుకోవడం అని? నువ్వు మాట్లాడటమే తప్పు. నువ్వు వచ్చేసి అందరూ బాగుండాలన్నావు, ఆడ ఎంతమంది వస్తారని మాకు భయం. మన నోటి మహిమ కదా, అది పరిస్థితి. ఓవరాల్గా ఎలా చూడాలంటారు? ఈ జగన్మోహన్ రెడ్డి వదిలిన డిజిటల్ బుక్ గురించి, అలాగే ఈ వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటల గురించి ఎలా చూడాలంటారు? ఈయన ఏంటంటే రౌడీజం చేద్దాం, గుండాయుధం చేద్దాం అని ఆలోచనే కానీ వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళకి తెలియవా? ఇన్ని సంవత్సరాలు మీరు చేసిన తప్పులు మీకు తెలియవంటాయా? ఎక్కడ ఉండవు మీ తప్పులు మీకు తెలియవా? లేకపోతే ఎవరినన్నా అమాయకుడిని తీసుకొచ్చి జైల్లో వేసినా, లేకపోతే ఇలాంటివి ఉంటే నువ్వు రోడ్డు ఎక్కేవాడు కదా, నువ్వు మొత్తం రాసుకో డిజిటల్ బుక్లో. మిర్చి ఆడికి వచ్చి బస్తాలు ఎత్తుకుపోయి రాసుకో. ఆ తర్వాత మామిడికాయలు దొక్కిచ్చినప్పుడు రైతు నష్టాన్ని రాసుకో. ఆ తర్వాత నువ్వు ఆడెవడో బెట్టింగ్ బాబుగాడు సత్తెనపల్లి దగ్గర వాడు ఏదో 2 మనుషులు పడిపోయి చచ్చిపోయారు, వాళ్ళకి ఏదో కూడా రాసుకో. అంబటి రాంబాబు అవక్కలు చెవక్కలు బేలు ఇంతవరకు బయట తిరుగుతున్నాడంటే అది కూడా రాసుకో. నీకు కావాలంటే నీ ఎవడో గురిజాల పేరేంటంటే మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, మేము ఈసారి గొడ్డలు తీసుకొస్తా అన్నది కూడా రాసుకో. ఇంకేమన్నా ఉన్నాయా రాసుకోవటానికి నీకు? మీ వెంకటరెడ్డి గారిని రాసుకో.
మీసం తీసేస్తానని చెప్పి మా మీసం తీసేయకుండా తిరిగినోడిని ఎండ రాసుకో, ఎవడి మీదకి అక్రమ కేసులు పెట్టారు. ఇంక చివరికి మా కార్యకర్త మీదే పెట్టుకున్నారు. మేము మా వాళ్ళే మా కార్యకర్త మీదే జైల్లో వేశారు. అర్థమవుతుందా రాజా?